నమస్కారం అండి, నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే జర్మనీలో 12 నెలలు జాబ్ చేస్తే 13 నెలలు జీతం వస్తుంది. అది ఎలా వస్తుంది దాని గురించి మాట్లాడదాం. సో మీకు ఏదైనా జర్మన్ కంపెనీ జాబ్ ఆఫర్ ఇచ్చింది అనుకోండి, 99.9% ఆ జాబ్ ఆఫర్ జర్మన్ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇవాళ రేపు చాలా సాఫ్ట్వేర్స్ వచ్చినాయి. మీరు కెమెరా ఆన్ చేసి ట్రాన్స్లేట్ చేయొచ్చు. కెమెరా ఇలా పెట్టి ట్రాన్స్లేట్ అంటే అది ఇంగ్లీష్ లో కనిపిస్తుంది. సో మొత్తం కాంట్రాక్ట్ అలా చదవండి. ఇంకోటి ఏంటంటే శాలరీ నంబర్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 60,000 ఉందనుకోండి. ఇండియాలో 60,000 ఎలా రాస్తారో స్క్రీన్ పైన చూడండి. మనం కామా పెడతాము, 60 తర్వాత 3 సున్నాలు రాస్తాము. ఇక్కడ ఏంటంటే 60 తర్వాత ఒక డాట్ పెట్టి 3 సున్నాలు రాస్తారు. దాని అర్థం ఏంటంటే ఇండియాలో కామా ఉంటే ఇక్కడ డాట్ అని అర్థము. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను స్క్రీన్ మీద చూడండి. సో సెకండ్ పాయింట్ ఏంటంటే జాబ్ ఆఫర్ లో 13 మంత్ శాలరీ అని ఉంటది. జర్మనీలోనే కాదు, చాలా యూరోపియన్ కంట్రీస్ లో ఉంటది ఇది 13 మంత్ శాలరీ అని. ఏంటంటే మనము 12 నెలలు పనిచేస్తాం కదా, నవంబర్ మంత్ లో డబుల్ శాలరీ పడుతుంది. ఈ డబుల్ శాలరీ ఎట్లా అంటే మనది మంత్లీ శాలరీ ఉంటది కదా, సేమ్ అంతే శాలరీ ఇది కూడా ట్యాక్స్ డిడక్ట్ అయ్యి వస్తుంది. సో మొత్తం 12 నెలలు పనిచేస్తే 13 నెలలు వస్తుంది. ఇది ఎవరికి వస్తుందో దాని గురించి ఇప్పుడు చెప్తాను. దీన్ని జర్మన్ లాంగ్వేజ్ లో వైనాక్స్ గెల్డ్ అంటారు. సింపుల్ గా మనకు అర్థం కావడానికి క్రిస్మస్ మనీ అందాము, లేదంటే బోనస్ అని అందాము ఈ వీడియోలో మీకు అర్థం కావడానికి. సో ఇది ఎట్లా అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనకు జాబ్ ఆఫర్ ఇచ్చినప్పుడు చాలా మంది ఎంప్లాయర్స్ అందులో రాస్తారు 13th మంత్ శాలరీ ఇంక్లూడెడ్ అని. సో వాళ్ళకి 13th మంత్ వస్తుంది. కొన్ని జాబ్స్ ఎలా ఉంటాయి అంటే ఓన్లీ 12 మంత్స్ శాలరీ అలా స్పెసిఫై చేస్తారు, 12 మంత్స్ అని. ఓకే, అది డిఫరెన్స్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇప్పుడు ఒక జాబ్ ఉంది, దానికి మార్కెట్ లో 60,000 ఇస్తామని పబ్లిష్ చేశారు అనుకోండి. మీరు ఆ జాబ్ అప్లై చేశారు, మీకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కానీ మీకు 65,000 శాలరీ కావాలి ఆ జాబ్ కి. సో మీరు నెగోషియేషన్ అయింది, మీరు అన్ని రౌండ్స్ క్లియర్ అయినరు, మీరు హెచ్ఆర్ కి చెప్పారు నాకు 65,000 ఇస్తేనే నేను జాయిన్ అవుతా అని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, కొన్నిసార్లు కంపెనీస్ సరే నేను నీకు 65,000 ఇస్తాను, కానీ అది 13 మంత్ శాలరీ అని చెప్తారు. సో మనం ఏమనుకుంటాం, ఓకే ఎలాగో 12 నెలలు పని చేస్తా, నాకు 65,000 వస్తుంది అనుకుంటారు. కానీ దీంట్లో ఒక చిన్న లూప్ హోల్ ఉంది. దాంట్లో కూడా డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి, దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ కేసు ఏంటంటే, మీరు ఫుల్ ఇయర్ పని చేస్తేనే నవంబర్ లో డబుల్ శాలరీ పడుతుంది. ఎవరన్నా ఇయర్ లో మధ్యలోనే వదిలేశారనుకోండి, వాళ్ళు ఆ శాలరీ మిస్ అవుతారు. సో ఇది ఎంప్లాయర్ ఫేవర్ లో పోతుంది, మనకు నెగటివ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, కొన్ని కంపెనీస్ ప్రో రేటా బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాయి. ఈ కేస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక సింపుల్ నంబర్ తీసుకుంటాను. నెలకి ఒక మనిషికి 6,000 జీతం. ఓకేనా? సో 12 నెలలు ఉంటాయి కదా సంవత్సరానికి, ఈ 6 నెలలు డివైడెడ్ బై 12 చేస్తే 500 వస్తుంది. సో మీరు ఒక సంవత్సరంలో 9 నెలలు పనిచేశారు అనుకోండి, 9 × 500 4,500 మీకు ఆ 13th మంత్ శాలరీ లాగా కన్సిడర్ చేస్తారు. దాంట్లో మళ్ళీ ట్యాక్స్ కట్ అవుతుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ జర్మనీ రిలేటెడ్ వీడియోస్ నేను చాలా చేయబోతున్నాను. నాకు కామెంట్స్ లో రాశారు నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఏంటి అని. సేమ్ అది ఈ ఛానల్ లాగానే రవి తెలుగు బ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అక్కడ రాయండి. నేను జర్మన్ లాంగ్వేజ్ తెలుగులో నేర్పబోతున్నాను, చాలా మందికి యూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ తెలుగు కమ్యూనిటీ అని. సో మీరు ఎలా నా ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ లో ఆ జర్మన్ లాంగ్వేజ్ ఛానల్ పేరు పెట్టాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో మోస్ట్ లైక్లీ ఈ వీకెండ్ ఒక ఫస్ట్ వీడియో ఆ ఛానల్లో రిలీజ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.